రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమవుతామని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం పనిచేయకుండా రైతు సంక్షేమం కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడిలో మాజీ మంత్రి జోగు రామన్న ప్రతి కుటుంబాన్ని కలుస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారిని అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేకుండా స్వలాభం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రైతు బంధు నిధులను వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతన్నల ఐక్యత. ఏదో ప్రజల కొరకు, ప్రజలను రాజకీయ పబ్బం గడపడానికి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేస్తాం. అందుకొరకే ఇవాళ మరి మీరందరూ చూసిండ్రు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు అన్ని పంటలు కరోనా ఉంటే ఇంటికొచ్చి కూడా రైతు దగ్గరనే తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి, చూసినామా? ఇలా జొన్నలు కొనరు, కందులు కొనరు, సోయాబీన్ రైతులు బేలలో 30 రోజులు కాటా లేకుండా 30 రోజులు మార్కెట్లో పోయి పండుకున్నాను మా బేల మండల రైతులు. ఆనాడు ఎవరు రాలే, ఆనాడు ఎటువైనా పాయల్ శంకర్, ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎటువైంది? ఆనాడు రైతులకు నువ్వు మద్దతు ఇవ్వాలి కదా, ఎమ్మెల్యేగా ఇచ్చినవా? అందుకొరకే ఇలా పత్తి 31 మార్చి వరకు గతంలో ఎప్పుడు కొన్నాం. ఇలా మార్చి కాదు, ఫిబ్రవరి లాస్ట్కే మేము ధర్నా చేస్తే, బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే అది మొన్న ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే 24 గంటల కరెంటు కేసీఆర్ నాణ్యమైన ఇస్తలేడు, ఇలా కరెంట్ ఇస్తలేరు. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంటు మొత్తం వస్తే పంటలు పండుతాయి, మరి పంటలు కొనాలి రైతుల దగ్గర. అది చేత కాదు రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి చేత కాదు. కాబట్టి ఇలా 2 ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కాబట్టి అందుకొరకే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. ఏదో